సిద్ధం సభలో జర్నలిస్ట్ కృష్ణపై చేసిన దాడిని ఖండించిన జనసేన నాయకులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఎం నజీర్ ఆధ్వర్యంలో పాకాల మండల అధ్యక్షుడు తలారి గురునాథ్ అధ్యక్షతన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం నజీర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులపైన రాష్ట్రంలో దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఉందా అంటే లేనే లేదు. అభివృద్ధి తప్ప అవినీతి ఉందని ఆరోపించారు. అభివృద్ధి తప్ప అన్యాయం ఉందని గొంతెత్తి ప్రశ్నించిన గొంతుల్ని నొక్కేయడం తెలుసు, తప్పుడు కేసులు బనాయించడం తెలుసు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిపోవడానికి కారణం ఈ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఎక్కడ ఏమి జరిగినా బాహ్య ప్రపంచానికి తెలియజేసేవాడే జర్నలిస్ట్. అటువంటి జర్నలిస్టుపై దాడిని చంద్రగిరి నియోజకవర్గం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం ప్రశ్నించిన వారి గొంతు నొక్కే ప్రభుత్వమని, సిద్ధం అంటూ ఇలానే దాడులు చేస్తే ప్రతి దాడికి మేము కూడా సంసిద్ధమని విలేకరి కృష్ణపై దాడిని ఖండిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కార్యదర్శి ఎం నజీర్, పాకాల మండల అధ్యక్షులు గురునాథ్, తలారి, పాకాల మండల ప్రధాన కార్యదర్శి రహంతుల్లా, కార్యదర్శి షాజహాన్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఎం నజీర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరిపై ఏ విధంగా దాడి చేస్తున్నారో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. మొన్నటి రోజున సిద్ధం సభలో అంతమంది సమక్షంలో కృష్ణ అనే ఒక జర్నలిస్ట్ పైన, ఒక పత్రికా విలేకరి పైన ఏ విధంగా దాడి చేశారో ఆంధ్ర రాష్ట్రం మొత్తం గమనించారు. ఈ దాడిని మేము చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ వైసీపీ నాయకులకు అభివృద్ధి తప్ప మిగతా అన్నీ తెలుసు. అభివృద్ధి తప్ప బూతులు మాట్లాడడం తెలుసు. అభివృద్ధి తప్ప దాడి చేయడం తెలుసు. అభివృద్ధి తప్ప ఎవరైనా గొంతెత్తితే వాళ్ళ గొంతులు నొక్కేయడం తెలుసు. అభివృద్ధి తప్ప మొత్తం అవినీతి మొత్తం తెలుసు. ఎందుకంటే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఉందా అంటే అభివృద్ధి లేనే లేదు. అభివృద్ధి చేసింది లేదు. ఎంతసేపు అయినా బూతులు మాట్లాడడం, అడిగిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, పోలీసుల్ని వీళ్ళ తొత్తుల్లాగా ఉపయోగించుకొని వాళ్ళ మీద కేసులు బనాయించడము, వాళ్ళని అణచివేయడం మాత్రమే వైసీపీకి తెలుసు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తుంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేది. ఎంతో మంది యువతకి ఉపాధి కల్పించేలా ఉండేది. ఎంతో మంది రైతులకు మేలు చేసేలా ఉండేది. కానీ ఇవన్నీ చేశారంటే చేయలేదు. ఈరోజు అమరావతి రైతులను ఆ రోజు అమరావతి మన రాజధాని, అమరావతికి పూర్తి మద్దతు మేము తెలుపుతున్నామని చెప్పేసి దాని తర్వాత ప్లేటు మార్చేసి 3 రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా కట్టకుండా రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. ఈరోజు రాజధాని ఉందా? ఈరోజు అభివృద్ధి ఉందా? ఏది లేనే లేదు. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా గమనించాలి. జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ముందుండి ఎక్కడ జరుగుతున్నటువంటి సమాచారం మొత్తము, జరుగుతున్నటువంటి అభివృద్ధి మొత్తము, ఎక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మొత్తము బాహటంగా ఈ ప్రపంచాన్ని తెలియజేసే ఒక వ్యక్తి జర్నలిస్ట్. అటువంటి జర్నలిస్టుల మీద దాడిని మేము చంద్రగిరి నియోజకవర్గం తరపున మేము మూకమ్ముడిగా మేము ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు గురునాథ్ తలారి, పాకాల మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఒకటేంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలోనూ జరగనటువంటి దాడులు ఇప్పుడు జర్నలిస్టుల మీద జరుగుతున్నాయి, అలాగే సాధారణ ప్రజల మీద జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా సిద్ధం అనే బోర్డులు పెడుతున్నారు. వీళ్ళు దేనికి సిద్ధమో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే జర్నలిస్టుల మీద దాడులు చేయడానికి సిద్ధమా, లేకపోతే సామాన్య ప్రజానికాన్ని భయభ్రాంతులను చేసి రాజకీయం అంటేనే అసలు మనకెందుకు, ఎటువంటి తప్పులు పొరపాట్లు ప్రభుత్వం చేస్తున్నా ఒక ధైర్యంగా ఒక సామాన్య ప్రజలు మీరు చేస్తుంది తప్పు అని చెప్పలేనటువంటి స్థితికి భయభ్రాంతులకు గురి చేసి
మనం మాత్రమే రాజకీయం చేయాలి, అది కూడా రౌడీ రాజకీయం చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎటువంటి పార్టీలని నోరు తెరవనీయకుండా చేస్తున్నటువంటి రాజకీయం. అదే కాకుండా మేము సిద్ధం అని అంటున్నారు. దేనికి మీరు సిద్ధం? ప్రజల్ని భయభ్రాంతులు చేయడం కోసమా? లేకపోతే కనీసం మీరు ఏమైనా ఒక మద్యపాన నిషేధం మీరు ఏదైతే చెప్పారో బాగా ఒక ప్రాసలో చెప్పారు అటువంటి జగన్మోహన్ రెడ్డి టోటల్గా మద్యపాన నిషేధం చేసేంత వరకు మేము ఓట్లే అడగము అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలా వచ్చి ఓట్లు అడుగుతున్నారు? అంతేకాకుండా అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈ విధంగా దాడులు చేపిస్తున్నారు. ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారేమో విలేకరుల ఇంటికి పిలిపించుకుని మరి నేను నక్సలైట్ని, నా మీద మీరు ఎటువంటి రాతలు రాసినా మీ అంతు చూస్తా అంటే అదేదో అంటారు కదా, ఆవేమో గట్టిన వేస్తే దూడని ఇంకో చోట వేస్తుందా అని. సో అలా సీఎం గారు ఎలా ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా అలాగే ఉన్నారు. సో ఈ యొక్క వైఖరిని జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఈ వైఖరి ఇది కరెక్ట్ కాదు. సో ఎప్పుడైనా సరే ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ఫస్ట్ థింగ్, అది సీఎం ఎవరైనా ఉండేవండి, ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా ఉండేవండి, కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. అది కాకుండా జర్నలిస్ట్ అనే వ్యక్తి సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులని చూపించే వ్యక్తి. వాళ్ళ మీద దాడి చేయడాన్ని మేము ఖండిస్తూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.